మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ప్రతి క్షణం వృధా. ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్నే స్కామ్ చేసి హ్యాక్ చేసినప్పుడు నా ఫ్యామిలీ నా ఓన్ పర్సన్నే హ్యాక్ చేసింది. హాస్టల్లో ఉంటున్న ఒక అమ్మాయి కాల్ చేసి సార్ నా వల్ల కాదు నేను చచ్చిపోతా అని చెప్పేసాను. ఎందుకు చచ్చిపోవాలి? వాడెవడో ఫేక్ క్రియేట్ చేస్తే వాడెవడో ఫేక్ ఇమేజెస్ క్రియేట్ చేస్తే మీరెందుకు తప్పు చేస్తారు? మీరెందుకు చచ్చిపోవాలి? ఆ పాన్ కార్డ్ ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? ఆ సర్టిఫికేట్ ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? ఆ ఆధార్ కార్డ్ ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? కళాశాలలో మీరు చూసినట్లయితే ఇట్లాంటి టాపిక్స్ కనిపించవు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి సోర్స్ లేదు. ఎంతవరకు స్టూడెంట్స్ వచ్చిండ్రా, క్లాస్ చెప్పిండ్రా, ర్యాంకులు కొట్టిండ్రా, ఇదే ఆలోచన తప్ప నా స్టూడెంట్ బాగుపడాలి, నా విద్యార్థి భవిష్యత్తు కావాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అండ్ ఈ రోజు మీ కాలేజీలో ఇట్లాంటి చైర్మన్ గారు ఉండడం మీ అదృష్టం. ఆయనకు ఒకసారి చెప్పండి కొట్టండి. నెక్స్ట్ నాకు బాగా సుపరిచితురాలు పరిచయస్తురాలు మాధవి మేడం. నిజంగా మేడం ఎంత సున్నితంగా మాట్లాడతారంటే లైక్ ఒక వ్యక్తి పక్కతో కత్తి పట్టుకొని వచ్చినా సరే మేడం మాట్లాడేటప్పుడు మేడం థ్యాంక్ యూ మేడం అని వెళ్ళిపోతుంది. అంత సున్నితమైన మాట, అంత సున్నితమైన అంటే ఒక వ్యక్తిని రిసీవ్ చేసుకోవడం ఎలా అని మన మేడం నుంచి చూసి నేర్చుకోవచ్చు. అండ్ మిగతా స్టాఫ్ మీ పేరు మాకు తెలియకపోవచ్చు, సారీ ఫర్ సునీత గారు. కానీ మంచి స్టాఫ్ మీకున్నారు, మంచి సార్ మీకున్నారు. ఆర్కే గారు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి చైర్మన్ ఉన్నారు, మంచి ప్రోగ్రామ్ మేనేజర్ ఉన్నారు. మరి మేము మంచోళ్ళం కాదా అని మీరు అనుకుంటున్నారా? నేను ఇంత ఓపికగా మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు కూడా మంచోళ్ళే. క్లాస్ ఎవ్రీ ఈ లైన్ అంతా కూడా మా టీం హార్డ్ వర్క్ చేశారు ఓన్లీ మీ ప్రోగ్రామ్ కోసం. ఓకేనా? చెప్పాను కదా రాత్రి 4 o'clock వరకు ఇదంతా వర్కింగ్ జరిగిపోయింది. ఇది ఒకటే కనిపిస్తుంది. సైబర్ క్రైమ్లో దాదాపు 11 types ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఈ 11 types ఆఫ్ సైబర్ క్రైమ్స్ గురించి మనము జస్ట్ బ్రీఫ్గా అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన కష్టం, బట్ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఇట్లాంటి ఏమన్నా ఫేస్ చేసినప్పుడు ఈ పాయింట్స్ మీకు గుర్తు రావాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి హ్యాకింగ్. ఓకేనా? సైబర్ నేరం హ్యాకింగ్ అంటే వినే ఉంటారు కదా. హ్యాకింగ్ అంటే ఏంటి? ఒక హ్యాకింగ్ అంటే అదేం పెద్ద ఓడే కాదు, మీరు అందరూ ఇంటారు, బట్ నేను అడుగుతున్నా కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. హ్యాకింగ్ అంటే ఏంటంటే ఒక మొబైల్ డివైస్, ఇప్పుడు ఒక మొబైల్ ఉంది. ఓకేనా? దిస్ ఇస్ మొబైల్, ఆయన అన్నగారి మొబైల్ ఇది. ఓకేనా? ఈ మొబైల్లోకి ఆయన అనుమతి లేకుండా ప్రవేశించడమే హ్యాకింగ్. ఓకేనా? అంటే హ్యాక్ చేయడం ఇది ఒక సరదాగా గేమ్ లాగా ఉండేది. ఒకప్పుడు ఒక మొబైల్ పాస్వర్డ్ తెలుసుకొని ఆ మొబైల్ పాస్వర్డ్ని రీపాస్వర్డ్ చేసి ఆట పట్టించేవాళ్ళు. ఆట పట్టించే స్థాయి దగ్గర నుంచి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేంత వరకు ఈ మొబైల్ హ్యాకింగ్ అనేది పెరిగిపోతూ వచ్చింది. అంటే కంప్యూటర్స్లోనికి మాల్వేర్ వైరస్ని పంపించడం, ఓటీపీ పాస్వర్డ్స్ని పంపించడం, వెబ్సైట్స్ లింక్స్ని పంపించడం, ఇట్లా చేసి చాలామంది వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటూ ఉన్నారు. కొన్ని వందల మంది, వేల మంది ఈ సైబర్ నేరాల వల్ల నష్టపోతూ ఉన్నారు. మరి అన్నీ తెలిసి అన్నీ తెలుసు కదా, ఇంత ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంటర్నెట్లో ఉన్నది. యూట్యూబ్ ఆన్ చేస్తే పెద్ద ఎడ్యుకేషన్ వస్తుంది. ఇంకా ఎందుకు మోసపోతూ ఉన్నారు? మీకు తెలుసా? మోసపోవడం అనేది, మోసపోయేవాడు ఉన్నంతకాలం ఎవరుంటారు? మోసపోయేవాడు ఉన్నంతకాలం, ఎస్, వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ప్రతి క్షణం పుడతానే ఉంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని మోసం చేయడానికి సమాజం 400 అవతారాలు ఎత్తుకొని మీ ముందుకు రాబోతూ ఉన్నది. అరే వేరే వాడు ఫోన్లోకి చూడబడడం ఎంత తప్పు? అత్యాశ, ఆశ, అత్యాశ 2 ఉంటాయి. అత్యాశకు మారు పేరే సైబర్ నేర. నకిలీ లింకులు, ఈమెయిల్స్ వస్తాయి కదా, వావ్ ఈ బ్లూ కలర్ లింక్ నొక్కండి, ఇది నొక్కండి, అది వస్తుంది, ఇది నొక్కండి, అది నొక్కండి అని వాడి ఇష్టం వచ్చింది నొక్కి ఆఖరికి వాడి పీకని వాడే నొక్కునే ప్రాసెస్ వస్తుంది. అన్నీ నొక్కడమే. ఇది నొక్కితే 100 GB ఫ్రీ అంటాడు. ఇది ఒక 10 మందికి ఫార్వర్డ్ చేస్తే ఒక 1 month రీఛార్జ్ చేస్తా అంటాడు. ఎందుకు చేస్తాడు? మీరు ఆలోచించాలి. ఒక గాడ్ బొమ్మ పెడతారండి, ఇది ఒక 100 మందికి ఫార్వర్డ్ చేయండి, మీరు అనుకోని సంఘటనలు మీరు చూస్తారు, మీకు మంచి జరుగుతుంది, ఈరోజు 1 లక్ష రూపాయలు పైనుంచి పడతాయి అన్నారు. ఎవరైనా ఒక్క ప్రూఫ్ ఉందా? నేను 100 మందికి ఫార్వర్డ్ చేశాను, నాకు 1 లక్ష రూపాయలు నా అకౌంట్లో పడ్డాయని ఒక్క ప్రూఫ్ ఉందా? అదంతా ఫేక్ని ఎప్పుడు కూడా మీరు పబ్లిష్ చేయకూడదు. మీకు తెలుసా? చట్టాలు కూడా మారిపోయాయి. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఉంటారు కదా, ఆ వాట్సాప్ గ్రూప్లో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా సరే దాని పూర్తి బాధ్యత ఎవరు అనుభవించాలా? వాట్సాప్ అడ్మిన్. మీరు అనుకుంటారు జస్ట్ ఫార్వర్డే కానీ ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని తీగలాగితే డొంక కదిలినట్టు దాని వెనకాతలు వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళే అవకాశం.
ఇది 10 మందికి ఫార్వర్డ్ చేయండి, ఇది 20 మందికి ఫార్వర్డ్ చేయండి, ఇది 10 మందికి ఫార్వర్డ్ చేస్తే నీకు 1 మంత్ రీఛార్జ్ వస్తుందని చాలా మాటలు చెప్తూ ఉంటారు. ఎవ్వరికి రాదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎంతవరకు ఏంటంటే వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారని తెలియదు. మీకు ఒక ఎర్ర వేస్తున్నారు, ఒక బిస్కెట్ వేస్తున్నారు, ఒక చేపకి ఒక ఎర్ర ఉంటారు కదా, ఎర్ర మీన్స్ వానపాము అంటారు కదా, వానపాముని ఎట్లయితే వేస్తున్నారో అది వేసి మిమ్మల్ని వాడు ట్రాక్గా వాడుకుంటున్నాడు హ్యాకరు. ఓకేనా? మీకు కావాల్సింది ఏంటి? 1 GB డేటా. ఈ టార్గెట్ అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా? 18 కూడా కాదు, మొత్తం స్టూడెంట్స్, టీనేజర్స్ మాత్రమే ఇలాంటి లింక్స్కి ఎక్కువగా లైక్ ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఓకేనా? మీ దగ్గరకు ఒక లింక్ వస్తూ ఉంటుంది, 1 మంత్ రీఛార్జ్ ఫ్రీ అవగానే నువ్వు ఒక 10 మందికి షేర్ చేసేస్తావు. ఒకవేళ ఆ లింక్లో ఏదైనా హైడ్ అండ్ సీక్రెట్ లాకు లైక్ హైడ్ అండ్ సీక్రెట్ నెంబర్స్ ఉంటాయి, ఇమేజ్ స్కామ్స్ ఉంటాయి. ఇమేజ్లో కూడా ఒక రకమైన స్కాన్ పెట్టి పంపిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పర్సనల్ డేటా అంతా కలెక్ట్ చేస్తారు. ఈ లింక్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఆ 10 మందిని లోపల తీసుకెళ్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నాకు తెలియదండి, ఏదో ఒక గ్రూప్లో వచ్చింది, ఒక 20 మందికి షేర్ చేస్తే 3 మంత్స్ రీఛార్జ్ ఫ్రీ ఇస్తా అన్నాడని అందుకే చేశాను అంటారు. కాబట్టి మన దగ్గరకు వస్తున్నటువంటి లింకు ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అని తెలుసుకోవాలి. ఇది క్లిక్ చేయండి అంటే క్లిక్ చేయడం చాలా తప్పు. ఇది నేను మీకు వాళ్ళు రేపొద్దున మీకు ఏదైనా లింక్ వస్తే, ఏదైనా ఫార్వర్డ్ మెసేజ్ వస్తే వాళ్ళని రిపీట్ అడగండి. వాడు అంటాడు ఇది ఒక 10 మందికి పంపించండి, 1 మంత్ రీఛార్జ్ ఇస్తా అంటాడు. నువ్వు ఇంతమందికి ఎంతమంది పంపించినావు రా భయ్య అని అడగండి. ఒక 20 మందికి పంపించా అంటాడు. ఆ 20 మందిలో ఒక్కడికైనా రీఛార్జ్ వచ్చిందా లేదా అని అడగండి. ఒక్కడు కూడా నాకు వచ్చిందని చెప్పడు. దీని వెనకాల పెద్ద ట్రాఫిక్ ఉంది, మీకు అర్థం కావట్లేదు. ఇంకా మిగతా టాపిక్స్లో నేను ఒక 2 రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. అసలు నాకే షాక్ అయిపోయింది. ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్నే స్కామ్ చేసి హ్యాక్ చేసిండు. ఒకడు నా ఫ్యామిలీ, నా ఓన్ పర్సన్నే హ్యాక్ చేసిండు. అత్యంత దారుణం అదైతే. ఎవరినో కాదు, నా ఫ్యామిలీలో జరిగింది. రీసెంట్గా హైదరాబాద్లో ఒక గర్ల్ హాస్టల్లో ఉంటున్న ఒక అమ్మాయి కాల్ చేసి, సార్ నా వల్ల కాదు, నేను చచ్చిపోతా అని చెప్పేసి అంటుంది. ఎందుకు చచ్చిపోవాలి? ఎవరు చచ్చిపోమంటున్నారు? తప్పు చేస్తుంది మీరా? వాడెవడో ఫేక్ క్రియేట్ చేస్తే, వాడెవడో ఫేక్ ఇమేజెస్ క్రియేట్ చేస్తే మీరెందుకు తప్పు చేస్తారు? మీరెందుకు చచ్చిపోవాలి? చావు ఒకటేసారి పరిష్కారమా? మెయిన్లీ ఈ ట్రాఫిక్ అంతా కూడా ఎక్కువ గర్ల్స్ మీద ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. పాపం వాళ్ళ ప్రమేయమే ఉండదు. అండ్ దీని తర్వాత నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసేసి ఐడెంటిటీ దొంగతనం. ఐడెంటిటీ దొంగతనం అంటే ఐడియా ఉందేమన్నా? నేను ఇవన్నీ బ్రీఫ్గా చెప్తాను. తర్వాత ఐడెంటిటీ దొంగతనం అంటే మనకు ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా, పాన్ కార్డ్స్ ఉంటాయి కదా, సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి కదా. మన వాళ్ళు ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ రాగానే ఐ గెట్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ అని వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేస్తాం. ఓకేనా? ఐ గెట్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ అని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం. బట్ మీరు పోస్ట్ చేసినటువంటి ఆ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా మీకు? ఆ పాన్ కార్డ్ ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? ఆ సర్టిఫికేట్ ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? ఆ ఆధార్ కార్డ్ ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? ఇవన్నీ సరదాగా జరుగుతున్నాయి. దాని వెనకాతలు జరిగేటటువంటి దారుణాలు మీరు గమనించలేరు. కాబట్టి మన డాక్యుమెంట్స్, మీరు ఒకవేళ ఐఏఎస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఇచ్చినా సరే, మీరు సర్టిఫికేట్లు ఎక్కడ ఈవెన్తో మీ వాట్సాప్ స్టేటస్లో కూడా మీరు పోస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ హ్యాకింగ్ అనేది, ఈ సైబర్ క్రైమ్ అనేది విస్తృతంగా పెరిగిపోయింది. అరే సత్తుపల్లి దాకా వస్తుంది అంటే నా ఇంట్లోకి వచ్చింది భయ్. ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేను మస్తు చేస్తున్నా. నా ఇంట్లోకి వచ్చింది హ్యాకింగ్. నా ఇంట్లో ఆడబిడ్డని అటాక్ చేసింది. సత్తుపల్లికి వస్తుంది అంటే నా ఇంట్లోకే వచ్చిందని చెప్తా ఉన్నా కదా నేను. అంత ఈజీగా తీసుకోవద్దు. హ్యాకర్స్ అందరూ బ్రిలియంట్స్. మనమే తెలివైన వాళ్ళు అంటే మనకన్నా తోపు తెలివైన వాళ్ళు ఉన్నారు సొసైటీలో. ఓకేనా? ఈజీగా మనీ ఎట్లా వస్తుంది? ఈజీ మనీకి అలవాటు పడ్డారు. అంటే కష్టపడుతూ పైసలు కావాలి. ఇట్లాంటి టాపిక్స్, ఇట్లాంటి బిహేవియర్తో ఉన్న వాళ్ళు ఏమంటుంది, వాళ్ళ లైఫ్ అంతా కూడా దొంగ సొమ్ముకి కేటాయిస్తారు. ఓకేనా? అట్లాంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పర్సనల్ ఐడెంటిటీ ఎప్పుడు ఈవెన్ మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పోస్ట్ చేయండి. వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మాల్వేర్ దాడులు. ఇవన్నీ నాకు తెలిసి పీసీస్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మాల్వేర్ అటాక్స్ అంటే లైక్ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం, ఏపీకే సాఫ్ట్వేర్స్ అని. మనకి బల్క్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తాయి. ఈ రీల్ని లైక్ చేసి ఫాలో చేస్తే ఈ లింక్ మీ డిఎంలో పోస్ట్ చేస్తా, మీరు అక్కడ నుంచి ఫ్రీగా సాఫ్ట్వేర్లు తీసుకోవచ్చు అని. దాదాపు ఒక 20 నుంచి 25 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబరు ఒకే ఒక్క సాఫ్ట్వేర్, అంటే దాని యాక్చువల్ ప్రైజు 10 నుంచి 18,000 రూపాయల ప్రైజ్ ఉన్న ఒక్క సాఫ్ట్వేర్ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్స్కి 399 రూపాయలకి ఇస్తానగానే వాడు ఏపీకే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాడు సిస్టంలో. ఎంతమంది ఉన్నారు? దాదాపు 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్. దేనికి కక్కుతుపడిండు? 300 రూపాయలు ఏపీకే ఫైల్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది సాఫ్ట్వేర్స్ యూస్ చేసే వాళ్ళకి. ఓకేనా? స్పామ్ ఫైల్స్ అంటారు. మనం ఇన్స్టాల్ చేస్తాం, మన సిస్టంలో ఉన్న డేటా అంతా తీసేసి వాడి ఛానల్ని హ్యాక్ చేసేసి వాళ్ళ యొక్క ప్రాఫిట్ ఉంటుంది కదా, మంత్లీ ఇంత అని వస్తుంది ఇన్కమ్, అంటే 5 to 8 lakhs ఇన్కమ్ని తీసేసుకున్నారు. ఛానల్ పోయింది, వాడి చేతిలో లేదు. వాడు 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే 20 లక్షల మందికి తన కంటెంట్ వెళ్తూ ఉన్నది. ఆయనకే దిక్కులేదు. అంటే ఏం చేసాడు? ఫ్రీగా వస్తుంది కదా అని తీసుకున్నాడు. ఫ్రీగా వచ్చేది ఏది కూడా, తక్కువగా వచ్చేది ఏది కూడా అంత కాస్ట్లీ కాదు.
మనం చూసేటప్పుడు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సింది. సైబర్ నేరగాడు ఎవడైనా సరే, నీకెంత పొలిటికల్ పవర్ ఉన్నా సరే, నీకెంత పైసలు ఉన్నా సరే, ఒక సైబర్ క్రైమ్లో నువ్వు ఇన్వాల్వ్ అయినా అంటే నీ గతి అధోగతికి పోవాల్సిందే లోపలికి. దేర్ ఇస్ అ నో ఎక్స్క్యూజ్. క్షమించడం అనే పనేలా. ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఒక్క ఆన్లైన్ షేర్ వల్ల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. సైబర్ నేరగాళ్ళని పెంచి పోషించేది నువ్వు నేనే. మన డేటా కోసం, మన 1 month రీఛార్జ్ ప్లాన్ కోసం మనం ఏది పడితే అది షేర్ చేస్తూ ఉన్నాం. అమాయకమైన జనాలు దాన్ని క్లిక్ చేస్తూ ఉన్నారు. నువ్వు అంటే ఎడ్యుకేటెడ్, నీకు తెలియదు కదా, ఫార్వర్డ్ చేసి వదిలేసేస్తావు. ఏం 1 month రీఛార్జ్ నువ్వు చేసుకోలేవా? 299 రూపాయలు నీ దగ్గర లేవా? ఎవడంటే నీకు వేసేది రీఛార్జ్? ఎక్కడి నుంచి చేస్తున్నాడు రీఛార్జ్? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? మూడు నెలలకు రీఛార్జ్ ఫ్రీగా. ఒక్క షేర్ చేస్తే 300 రీఛార్జ్ వస్తుంది. కొన్ని కోట్ల మంది భారతీయులు ఉన్నారు ఇక్కడ. అంతమందికి రీఛార్జ్ చేసే దమ్మున్నదా? అంత ఫేక్. అంటే ఒక మనిషి యొక్క ఆలోచన స్థాయి ఎలా వెళ్ళిపోయిందంటే, నా వ్యూవర్షిప్ కోసం, నా ఫేమ్ కోసం నేను ఏమైనా చేస్తా. ఎంత సీరియస్ ఇష్యూ అయినా సరే దాని కామెడీ. దీనికి పెట్టిన పేరు ట్రోల్స్. ఈ ట్రోల్స్ మస్తు ఎక్కువైపోయినాయి ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత. ప్రతిదీ ట్రోలే. మీకు తెలుసా, మన ఏపీలో రోజా గారు తెలుసు కదా, రోజా వాళ్ళ సన్, వాళ్ళ అబ్బాయిని ఆ మేడం కలిసి దిగిన ఫోటోనే మార్పింగ్ చేసి సోషల్ మీడియా వేదికగా తిప్పారు. కన్నీళ్ళు పెట్టింది రోజా గారు. ఎంత పలుకుబడి ఉన్నదా ఆమెకి? ఎన్ని పైసలు ఉన్నాయి ఆమె కాడ? ఏమన్నా అయినదా? సొంత కొడుకు, సొంత తల్లి సైబర్ క్రైమ్కి బలైపోయారు. అట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అరే వాళ్ళకే ప్రొటెక్షన్ లేదు, మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి అంటే, నేరగాళ్ళు ఎట్లుంచి వస్తారో మనకు అర్థం కాకుండా పోతుండే. హనీ ట్రాప్ ఇదినే ఉంటారు కదా, హనీ ట్రాప్. మనం హనీ ట్రాప్ ఎంతమందికి తెలుసు? హనీ ట్రాప్ గురించి ఒకసారి ఎవరికి తెలుసు? హనీ ట్రాప్, దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ వెపన్. హనీ ట్రాప్ అనేది అంత ఈజీ కాదు మీరు అనుకున్నంత. వితిన్ మినిట్స్లో మీ పర్సనల్ డేటా, మీ పర్సనల్ ఫొటోస్, మీ పర్సనల్ ఐడెంటిటీ అన్ని హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఒక అమ్మాయి కాల్ చేసింది నాకు దాదాపు 1 month బ్యాక్. సార్ నేను సరదాగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తున్నాను. పబ్లిక్ ప్రైవేట్ అని 2 sectors ఉంటాయి, ఐడియా ఉంది కదా. తనది పబ్లిక్ అకౌంట్. తను ఏం పెద్ద బ్యాడ్గా ఏం పోస్ట్ చేయలేదు. కాకపోతే ఒక 2-3 వీడియోస్, 2-3 లైక్ ఫొటోస్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఏమవుతుందంటే టాలెంట్ చూపిస్తే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి. టాలెంట్ కా మతలబ్ మాలూమ్ ఆప్కో. ఓకే, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఓకేనా. గట్లాంటి లైక్ చిన్న డ్రెస్సులు వేసి లైక్ శారీస్ చూపించేసి ఒక 10-15 ఫోటోలు చేస్తే, ఒక అబ్బాయి ఆ ఫొటోస్ అన్నిటినీ స్క్రీన్ షాట్స్ తీసుకొని వాటన్నిటిని కూడా అడల్టరీగా చిత్రీకరించి వాటన్నిటిని కూడా న్యూడ్ ఫొటోస్ చేసి నాకు పంపిస్తే, ఆ ఫొటోస్ చూసి షాక్ అయిపోయాను. నా వల్ల కాలేదు చూడటం. అంత దారుణంగా ఎడిట్ చేశాడు. నాకు తెలియదు, అనవసరంగా నా అకౌంట్ అంతా హ్యాక్ అయిపోయింది. నా ఫొటోస్ నాకు తెలియకుండా దారుణంగా ఎడిట్ చేసి నా దగ్గర పెట్టేశారు. నాకు ఏ దారి లేదు సార్, నేను చచ్చిపోతాను. నేను ఒకటే చెప్పాను, ఎందుకు చచ్చిపోవాలమ్మా? పోలీస్ స్టేషన్కి పో, ఆడపోయి ఫిర్యాదు చేయంటే. నేను పోలీస్ స్టేషన్ నుంచి పోతే మా అమ్మ వాళ్ళందరూ పరువు పోతుంది. వాళ్ళు కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఏం జరగదు అట్లా. ఇదంతా అపోహ. ఎవరు చెప్పారు సైబర్ క్రైమ్ మీద కేసులు వేసేస్తే కోర్టుల చుట్టూ తిప్పుతారని? పోలీసులు 10 సార్లు చూపుతారని. వాళ్ళకే తెలుసు మీ ప్రైవసీని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో. పోలీసులు కూడా మనుషులే. పోలీసులు అధికారులుగా ఉండేటప్పుడు మనుషులే. వాళ్ళకి మానవతా దృక్పథం ఉంది. ఒక ఆడపిల్ల పరువుని ఎలా ప్రివెంట్ చేయాలన్న విషయం వాళ్ళకి తెలుసు. పోలీస్ హెల్ప్ లేకుండా సైబర్ క్రైమ్స్ నుంచి బయటికి రావడం అసాధ్యం. ఆమె చేసిన పొరపాటు అది. ఆ రోజు నేను చెప్పాను, ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లం జరిగి దాదాపుగా 3 days తన సొంత తెలివితేటలతో ప్రయత్నించింది. ఆ అకౌంట్ హ్యాక్ అయిపోయింది. వాడేదో మెసేజ్ చేస్తున్నాడు, ఏమని, నాతో వీడియో కాల్ మాట్లాడు, నేను ఆ డేటాని డిలీట్ చేస్తా అన్నాడు. వీడియో కాల్ ఏమతో అని చెప్పించేసి వాడు చెప్తున్నాడు అంటే, నువ్వు డ్రెస్ తీసేసేయి, ఇంకొకటి తీసేసేయి, మీ ఇంట్లో వాళ్ళ ఫోటో ఇవే చెప్తున్నాడు. ఆమె ఎందుకు ఇంటా ఉంది? అరే అది బురద అని తెలిసిన తర్వాత నువ్వు అక్కడి నుంచి బయటికి రావాలి, కానీ ఆ బురద దగ్గర కూర్చొని దాని మీద సెంట్ వేస్తానికి ప్రయత్నం చేస్తావా? అరే అక్కడ నిలబడింది పిచ్చి కుక్క అని తెలిసిన తర్వాత దాని ముందే ఎందుకు కూర్చోవాలి? అది పిచ్చి కుక్క కలుస్తుందని తెలుసు కదా, అది బురద తెలుసు కదా, అది అంటుతుందని ఎందుకు నుంచో టైం వేస్ట్ చేయాలి నువ్వు అక్కడ? వాడు చెప్పాడు కదా, నీ ఫొటోస్ హ్యాక్ చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా క్రైమ్. నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయి. ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, కొడుతో పోలీస్ స్టేషన్. ఒకవేళ పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రసక్తే ఉండదు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. మీ లీనియన్స్ వల్ల చెప్తారు కదా, నేరం జరిగిన విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు ఎంత తొందరగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎలా కంప్లైంట్ సబ్మిట్ చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. భయపడతారు అందరూ. పోలీస్ స్టేషన్కి వెళ్తే పరుగు పోతుందేమో, పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టు చుట్టూ తిప్పుతారేమో, పోలీస్ స్టేషన్కి వెళ్తే మా పేపర్లో మా ఫోటోలు వేసి ఏం జరగదు. నథింగ్ విల్ హ్యాపెన్స్. నేను మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఏ ఒక్క సైబర్ క్రైమ్ నేరగాడు గురించి అంటే కంప్లైంట్ చేసిన కంప్లైనర్ గురించి ఫొటోస్ విజిబుల్ చేసినట్టు చరిత్ర లేదు. ఆ అమ్మాయి 3 days వాడితో టైంపాస్ చేసింది. టైంపాస్ మిస్ ఏంటంటే వాడు ఒక 500 అడిగిందంట, 500 కదా అని వేసింది.
వాడి ఫ్రెండ్కి పాస్వర్డ్ ఇచ్చింది, వాడు ఏదో ట్రై చేస్తాడు. అందరూ పెద్ద సినిమాలు చూస్తున్నారు కదా, మరి అందరూ హ్యాకర్సే. ఇది స్పైడర్ సినిమాలో లాగా ఉండదండి. మనము వేరే వాడు ఫోన్ని హ్యాక్ చేసేంత రైట్స్ గవర్నమెంట్ మనకి ఇవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడెవడో తెలుసుకోవడానికి రకరకాల యాప్స్ ఇన్స్టాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ట్రై చేశారంట. ఎట్లా పట్టుకుంటావు ఒక హ్యాకర్ నువ్వు? వాడు ఒక మనిషిని హ్యాక్ చేయడానికి సిద్ధపడిందంటేనే వాడు ఎంత తెలివైన వాడో మీరు ఆలోచించాలి. వాడిని పట్టుకోవడానికి లేదో 3 రోజులు టైం వేస్ట్ చేశారు వాళ్ళు. జరిగిన వెంటనే నాలాంటి వాడికో ఇంకొకరికో కాల్ చేస్తుంటే ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుకొని ఉండేది. ఆ అమ్మాయి ఏం చేసింది, తనకు పంపించిన ఫొటోస్ అన్ని దాదాపు ఒక 20-30 మందికి పంపించేసింది. ఇప్పుడు రేపు పొద్దున వాడు దొరుకుతాడు, ఈ 20-30 మందిలో ఎవడో కూడా మళ్ళీ ఈ ఫొటోస్ పట్టుకొని బెదిరిస్తే పరిస్థితి ఏంటి? పాయింటే కదా. 20-30 మంది నన్ను సేవ్ చేస్తారని అమ్మాయి పంపించేసింది. ఆ 20-30 మంది కూడా ఎవడో కూడా మళ్ళీ దీన్ని క్యాష్ చేసుకొని తనని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏంటి? మనకు ఒక క్రైమ్ జరిగినప్పుడు, మనకు ఒక ఇబ్బంది జరిగినప్పుడు దాన్ని ప్రివెంట్ చేయగలిగిన మీ పేరెంట్స్కి చెప్పాలి, లేకపోతే మీ కాలేజ్ స్టాఫ్కి చెప్పాలి, లేకపోతే పోలీసులకు చెప్పాలి, లేకపోతే మాలాంటి వాళ్ళకి కాల్ చేసి చెప్పినా సరే మేము వెంటనే రెస్పాండ్ అవుతాం. మరి వీళ్ళన్నా అవుతారో లేదో తెలియదు, కానీ మేము వెంటనే రెస్పాండ్ అవుతాం. నేను చెప్తున్నా కదా, షూర్లు చెప్తున్నా కదా, మేము నిలబడిందే మీకోసం. మేము పనులన్నీ మానుకొని వచ్చింది మీకోసమే. ఎక్కడి నుంచి? పెనుబల్ నుంచి వచ్చిండి ఈయన, వేంసూరు నుంచి వచ్చిండు ఆయన. పనులన్నీ మానేసుకొని వచ్చింది మీకోసం. ఎందుకు మాట్లాడతాం? మాకేం పని పాట లేక కాదు, మాకు ఉద్యోగాలనే మేము ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. ఒక మనిషి ఈరోజు ఆగడం వల్ల దాదాపు 1500 నుంచి 2000 రూపాయలు, అంటే నెలకు 60,000 రూపాయలు 50,000 రూపాయలు జీతాలు చేసేవాళ్ళు ఉన్నారు మా కాడ. మాలో మేమందరం ఒక రోజు ఇలాంటి ప్రతి వారం ఎవ్రీ ఫ్రైడే మేము ఊరు తిరుగుతూ ఉంటాం. మాకు పని లేక కాదు. అరే మాలాగా ఇట్లాంటి దారుణం జరుగుతుంది. ఆ అమ్మాయి 3 రోజులు టైంపాస్ చేసింది. హ్యాకర్ని పట్టుకుందామంటే ఆమెతో టైంపాస్ చేసింది. ఏమన్నా డీల్ చేసుకుంటుంది. నువ్వు ఆ ఫొటోస్ డిలీట్ చేయాలంటే నేనేం చేయాలి? అసలు నువ్వు వాడిని అడగడం ఏంటి? నేనేం చేయాలంటే వాడు ఏం చేయమంటే చేస్తావా? 10,000 ఇవ్వమంటాడు, 500 రూపాయలు వేసిందంట, 1,500 రూపాయలు వేసిందంట. 2,000 రూపాయలు అడిగితే 2,000 రూపాయలు మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ చెప్పాడు నాకు ఇదంతా. ఆమెకి 2,000 ఎందుకు కావాలని అడిగితే అప్పుడు సీన్ నాకు తెలిసింది. 2,000 రూపాయలకు వచ్చిన తర్వాత తెలిసింది 2,000 ఆమె దగ్గర లేవు. హాస్టల్లో చదువుకునే పిల్ల, ఆమెకేముంటుంది? వాళ్ళ పేరెంట్స్ చెప్పమంటే మా అమ్మ కొడుతుంది, అమ్మో మా నాన్న చంపేస్తాడు, మా అన్న పీక పీసుకుతాడంట. పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలతో ఒక ఫ్రెండ్లీ నేచర్ ఏర్పాటు చేసుకోవాలి. అరే నాకు కష్టం వచ్చిందంటే ఒక పిల్లోడు వచ్చేసి అమ్మ నాకు ఇది జరిగిందమ్మా, అమ్మ నాకు ఇబ్బంది వచ్చిందమ్మా, అన్న నాకు కష్టం వచ్చిందన్న చెప్పేలాగా మనం మా ఫ్యామిలీకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ప్రతి సినిమాలో లాగా మనం పెద్ద అజమాయిషులాగా తెలియక జరిగితేనే పొరపాటు. ఆ పొరపాటు మనమే కదా వాళ్ళ దగ్గర తీసుకోవాలి కదా. ఆ రోజు ఆ అమ్మాయి నాకు కనుక కాల్ చేయకపోతే ఏమైపోయేది? చచ్చిపోయేది ఈ రోజుకి. బై ద గాడ్ గ్రేస్ వన్ పట్టుకున్నాం, ఆ అమ్మాయి సేఫ్గా ఉంది, నో ఇష్యూ. 3 డేస్, ఇంకొక 3-4 డేస్ ఇంకా వెయిట్ చేస్తుంటే కష్టం. ఎప్పుడు ఈరోజు క్రైమ్ జరిగితే ఈరోజు మీకు రేపొద్దున మీకు ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం వస్తే వెంటనే గో టు ద పోలీస్ స్టేషన్. ఓకేనా? లేకపోతే మీ స్టాఫ్ ఒకసారి మేడం నాకు ఇట్లాంటి మెసేజ్లు, మీ ఫ్రెండ్లీ టీచర్స్ వీళ్ళందరూ కూడా మేడం నాకు ఇట్లాంటి మెసేజ్లు వస్తున్నాయి, మేడం నాకు ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి, నేనేం చేయాలి? వాళ్ళని అడగండి, వాళ్ళు పెద్దవాళ్ళు సలహాలు ఇస్తారు. మీ తెలివితేటలతో నేనేదో చేసేస్తా, నేనేదో సాధించేస్తా అని వెళ్తే ఇంకా ఇరుక్కుపోతారు. ఈ ఆన్లైన్ మోసం అనేది ఊబి తెలుసా మీకు? ఊబిలో ఏమవుతుంది? నువ్వు ఇటుక వెళ్తే ఇంకొంచెం పోతావు, ఇటుక వెళ్తే ఇంకొంచెం పోతావు. నువ్వు కదిలే కొద్దు లోతుకి వెళ్తావు తప్ప బయటికి రాలేవు. ఊబిలోంచి బయటికి రావాలంటే ఏం కావాలి? ఊబిలోంచి బయటికి రావాలంటే ఏం కావాలి? సపోర్ట్ కావాలి కదా. మీకు ఒక కర్రనో కట్టెనో తాడునో ఏదో ఒక సపోర్ట్ కావాలి. వితౌట్ ఆఫ్ సపోర్ట్ నేను ఊబిలోంచి నేను బయటకు వచ్చేస్తాను. నువ్వు ఎంత ఊగితే అంత లోపలికి వెళ్తావు. సైబర్ క్రైమ్ కూడా అంతే. నువ్వు వాటితో ఎంత డీలింగ్ చేస్తా ఉండాలి. నేను 10,000 ఇస్తా డిలీట్ చేయరా, అరే నేను 20,000 ఇస్తా డిలీట్ చేయరా, అరే నేను 30,000 ఇస్తా డిలీట్ చేయరా. వాన్ బతిలాడేది బాయ్, వాన్ బతిలాడేది ఏంది? నా ఫ్యామిలీలో జరిగింది ఇంకొకటి. ఈ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పోస్ట్ చేసి తనంతటికి తాను సమస్య తెచ్చుకుంది. కానీ నా ఫ్యామిలీలో నా ఆడబిడ్డకు జరిగింది తెలుసా? ఒక దరిద్రం. అంటే మన వాట్సాప్ గ్రూప్స్లో కానీ, మన కమ్యూనిటీ గైడ్లైన్స్లో కానీ, మన కాంటాక్ట్ లిస్ట్లో కానీ అందరూ ఎడ్యుకేటెడ్ ఉండరు. ఓకేనా? కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, కొంతమంది అసలు చదువు రానోళ్ళు ఉంటారు, కొంతమందికి అసలు ఏం తేడా తెలియనుడు. ఒక్కడి వల్ల దాదాపు 8-9 కుటుంబాలు నాశనం అయిపోయాయి. జస్ట్ ఓకేనా? 9 కుటుంబాలు నాశనం ఒక్కడి వల్ల, ఆ ఒక్కడి అవివేకం వల్ల. ఒక ఇన్స్టాగ్రామ్లో వాడికి ఒక పోస్ట్ వచ్చిందంట. ఆ పోస్ట్లో ఏమనుంది? మీకు ఈరోజు ఫ్లిప్కార్ట్లో ఒక డీల్ మీకు ఓకే అయింది, మీ నెంబర్కి ఓకే అయింది అని చెప్పేసి అంటే మీ ఫోన్పే నెంబర్ పంపించండి, మీకు 1,100 రూపాయలు క్యాష్ పే చేస్తామని అడిగా. వాడు ఫోన్పే నెంబర్ పంపించిండు, 1,100 పడిపోయింది. ఆడేమనుకున్నాడు? భయ్ ఇది బాగుందిరా భయ్, ఇది నిజం అనుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? మళ్ళీ ఇంకో 2 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు. మీకు తెలుసు కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు. అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి దానికి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ అనగానే వెంటనే లింక్ చేయడం, డౌన్లోడ్ వాడు చేసిన దరిద్ర పదే వాడికి తెలియదు కదా అసలు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అంటే ఏంటి. ఫ్లిప్కార్ట్ వాడు ఎప్పుడు ఆఫర్స్ రిలీజ్ చేస్తాడు, అమెజాన్ వాడు ఎప్పుడు ఆఫర్స్ రిలీజ్ చేస్తాడు, మనకు కొంచెమైనా నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాడేం చేసాడు,
ఫెస్టివల్ డేస్ అని చెప్పేసి 38,000 39,000 రూపాయల ఫ్రిడ్జ్ 300 రూపాయలకి ఇస్తున్నాడు అంట. పాసిబుల్ అండి? 38,000 రూపాయల ఫ్రిడ్జ్ 300కి వచ్చిద్దా? మరి మా మానవుడు ఆయన గారికి ఇస్తాడేమో. 300 రూపాయలకి 30,000 ఫ్రిడ్జ్ ఎట్లా వచ్చిద్దన్నా? అరే ఏం ఎడ్యుకేట్ అవుతా ఉన్నారు. వాడు 300 అనగానే సంకలు గుద్దుకుంటూ వెళ్ళి ఏమేం కావాలి సార్ అన్నాడంట. పాన్ కార్డు కావాలన్నాడంట, ఆధార్ కార్డు కావాలన్నాడంట, అకౌంట్ కావాలన్నాడంట. సార్ మొత్తం పెట్టిండంట. పెట్టిన తర్వాత ఏమైంది, నీకు ఓటీపీ వచ్చిందంట. ఓటీపీ కొట్టిండంట. తర్వాత ఏమైందంట, ఏదో అలవట్టుకుండంట. ఆ ఇంట్లో వాళ్ళందరికీ మెసేజ్లు వెళ్తున్నాయి. ఏమని? వాళ్ళ డిపి ప్రొఫైల్స్ ఉంటాయి కదా, ఈడి ద్వారా ఈడి ఫోన్ యాక్సెస్ అంటే మీకు వాట్సాప్ వెబ్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది వాట్సాప్ వెబ్ అంటే ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్ని స్కాన్ చేస్తే వేరే వాళ్ళు కూడా మన చాట్స్ చూడొచ్చు. మేబీ పీసీలకి మనం అదే స్ట్రాటజీ ఉపయోగిస్తాం. నేను బిజినెస్ అకౌంట్ చేస్తాను, నా మొబైల్ ఫోన్ ఎక్కడుంది కదా, నా సిస్టంలో కూడా నా వాట్సాప్ అకౌంట్ ఉంటుంది. నేను ఇక్కడ ఏదైనా మెసేజ్ పెడితే సిస్టంలో విజిబుల్ అవుతుంది. అలా వెబ్ని వీడికి తెలియకుండా ఈ పిచ్చోడి దగ్గర నుంచి వాడు తీసుకోండు. ఏం తీసుకున్నాడు? వాట్సాప్ వెబ్ యాక్సెస్ తీసుకోండి. ఈ పిచ్చోడు తెలియదు. వీడు సోంబేరోడు. వీడు 300 రూపాయలు పిచ్చి వచ్చింది అని చూస్తానంట. పిచ్చి వచ్చింది మరి 300 వాడు బాగుందా వాడి పిచ్చి వచ్చిందే 300కి. ఎవడు ఆడిచ్చేది పిచ్చు? వచ్చి దాన్ని వెయిట్ చేస్తూ ఉన్నాడు అంట. 2 డేస్ తర్వాత మెసేజ్లు వస్తున్నాయి. నాకు వచ్చిందా నాకు తెలియదా, వచ్చింది. ఇదేంటి మెసేజ్ వచ్చింది? ఆమె డీపీ ప్రొఫైల్ కొంచెం అందరూ అందంగా ఉండే డీపీ ప్రొఫైలే పెట్టుకుంటారు. ఆమె డీపీ ప్రొఫైల్ హెడ్ తీసుకొని వచ్చేసి ఒక అడల్టరీ కంటెంట్ క్రియేట్ చేసి దాని చుట్టూ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ వేసేసి నేను కళ్ళతో స్వయంగా చూసింది ఇదంతా. అక్కడ ఏం డీటెయిల్స్ ఇచ్చాడు తెలుసా? వీడి ఐడెంటిటీ కార్డు, వీడి పాన్ కార్డు, వీడి మొబైల్ నెంబర్. అంటే హ్యాకర్ది కాదు, ఈ పిచ్చోడు ఉండగా ఆడిది ఇచ్చారు. ఏక చూడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ చేసి వాడిని తిడుతుంటే పాపం అమాయకుడు, వాడికి ఏం తెలియదు. ఏదో స్మార్ట్ ఫోన్ టచ్ ఫోన్, ఆడికి తెలిసింది ఎర్ర బటన్ ఒకటే, పచ్చ బటన్ ఒకటే, ఈ రెండే తెలుసు. పాపం వాడికి ఇది వచ్చాక ఏం అర్థం కాలేదండి. బాగా సహాయం అయిపోతున్నాడు. 9 కుటుంబాల ఆడబిడ్డల ప్రొఫైల్స్ అంటే వాడు ఓన్లీ డీపీ ప్రొఫైల్స్ మాత్రమే స్క్రీన్ షాట్ తీయగలిగాడు. వాడు ఏం చేయగలగలే. తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమని? నేనే చదివా. ఆ లేడీ ఎవరైతే ఉన్నారో నాకు చాలా సుపరిచితురాలు, నాకు చాలా కావాల్సిన వ్యక్తి. సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఆవిడని కూడా తీసుకొని వస్తాను ఆమెకి ఏం జరిగిందని. కానీ తను చేసిన ఫస్ట్ ద బెస్ట్ పని ఏంటో తెలుసా? ఆ మెసేజ్ వచ్చిన నెక్స్ట్ మినిట్ నాకు ఫోన్ చేసింది. ఏం జరిగిందన్న? ఇలా జరిగిందన్న. ఏం జరిగిందంటే వాట్సాప్లో నా డీపీ ప్రొఫైల్ని వచ్చి దాని చుట్టూ ఏవో అడల్టరీ ఇమేజెస్ ఉన్నాయి. వాడు కింద వాట్సాప్ నెంబర్ పెట్టిండు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టిండు. ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరియో తెలుసా? ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసేసి ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరి? మా అన్నయ్య. ఎవరా అన్న? పిజ్జన్నా. పిజ్జన్నా ఆ పిజ్జన్న, ఓకేనా? ఆ పిజ్జన్న ఎవరి అంటే పాప ఆడన్న. ఆడన్న ఏడుస్తున్నాడు. అన్న మా తల్లి నాకు నీకు దండం పెడతా. వాడు ఏడుస్తున్నాడు. నీకు దండం పెడతా. అందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు. నిజంగా నాకేం తెలియదమ్మా. వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, లింక్ క్లిక్ చేసా. 300 రూపాయలకి 30,000 రూపాయలు ఫ్రిడ్జ్ ఇస్తా అన్నాడంటే నేను నమ్మి మోసపోయి అట్లా పెట్టేశా. పెద్దమ్మ ఫోన్ చేసింది, చిన్నమ్మ ఫోన్ చేసింది, మా వదిన ఫోన్ చేసింది. సొంత అన్న భార్య ఫోటో కూడా ఇల్లీగల్గా వెళ్ళిపోయింది. ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సొంత అన్న భార్య ఫోటో ఒక అడల్టరీ క్రియేట్ చేసి కింద వాడి నెంబర్ ఇస్తే ఎవడేమనుకుంటాడు? పాపం వాడు చేసింది అనుకుంటాడు. వాడు తప్పేం లేదు. తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈడు తప్పు చేసిందని తెలిసింది. సో వాడిని తీసుకొని పోయినాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన. వెంటనే చెప్పి అమ్మాయికి ఒకటే మాట ఏమని చెప్పిన, మీ ప్రొఫైల్స్, మీ ఐడెంటిటీ, ఇట్లాంటి వీడియోస్ని నేను 10 మందిలో పెట్టకుండా ఉండాలంటే మీరు నాకు డబ్బులు పంపాలి. ఆర్ దే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మెసేజ్ స్పష్టంగా చూపించాలి. మిగతాదంతా సార్లు చూసుకుంటారు. మీ తెలివితేటలు ఉపయోగించి హూ ఆర్ యూ, వాట్ యూ వాంట్, ఇంగ్లీష్ అందరికి వచ్చు. డోంట్ డూ దట్ బికాజ్ ఐ ఈజ్ ఏ హ్యాకర్. జోకర్ కాదు, హ్యాకర్. మీరు జోకర్ అనుకుంటే వాళ్ళు కామెడీ చేద్దాం దాంతో, బేరాలు ఆడద్దు దాంతో. బ్యార్గెన్ బాగా ఇష్టం లేడీస్కి. ఆమె ఆడంటే 2,000 అడిగిందంట, 1,500 ఇస్తా అంటుందంట పెద్దమ్మ. బేరాలు ఆడుతున్నావు. బేరాలు ఆడేదానికి జోకరా వాడు, హ్యాకర్. బేరాలు ఆడుతున్నావు నువ్వు అంతోని. వాడు వేస్ట్ ఫెలో. వాడు మైండ్ అంతా డట్టీగా అయిపోయింది. వాడంతా వేస్ట్ ఫెలో కాకపోతే వేరే వాళ్ళని ఈజీగా డబ్బులు సంపాదించాలని ఒక పరువుని పెట్టుబడిగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. వాటితో నువ్వు బేరాలు ఆడేది, వాటితోనే నువ్వు బేరాలు చెప్పేది, వాటితోనే నువ్వు డీలింగ్ చేసేది. పబ్జీ లవర్స్ ఎవరమ్మా? అందరూ ఉన్నారా? ఓకే, నెక్స్ట్ ఇది పబ్జీ మీకోసమే. పబ్జీలో మా ఇంటి పక్కన కూడా ఉంటాడు. నేను యాక్చువల్గా నైట్ ఎక్కువ చదువుకోవడం మీన్స్ వెబ్సైట్స్, బుక్స్ చదువుతూ ఉంటాను. ఆ టైంలో నాకు చిన్న సౌండ్ వచ్చిన చిరాకు వస్తుంది. నేను చదువుతా ఉన్న ఏదో వెబ్సైట్ చదువుతున్నా అంటున్నాడు.
కుట్టు 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 బ్రో ఏంది ఇదని చూస్తే వాడు పైన కూర్చొని పబ్జి నాకు అసలు ఏమంటే అంటే కూడా ఏంది తమ్ముడు ఏంటంటే నా ఆట ఆడతాను. నీ ఆట నీకు సంతోషాన్ని ఇవ్వాలి, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఆయనకి వీడియో కాల్స్ వస్తున్నాయి అంట రాత్రులు. వీడియో కాల్స్ ఎట్లా వస్తున్నాయి తెలుసా? వాని వాష్రూమ్ నుంచి వాడు వీడియో కాల్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ వైఫ్ సడన్గా వీడియో కాల్ ఆన్ చేస్తే వాడు వాష్రూమ్లో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. వాష్రూమ్లో ఎట్లా ఉంటారో మీకు తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఒక యూపీ వాడు ఇక్కడోడు కాదు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోండి. పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, మన శత్రు దేశాల వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడతారు. పబ్జి ప్రేమ వ్యవహారాలు అంటే ఈ మధ్య బాగా హాట్ టాపిక్ అయిపోయింది. పాకిస్తాన్లో మరి ఈరులు తీరులు లేక ఇండియాలో అబ్బాయిలు ఎదుగుతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. స్కామర్స్ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. మన దేశ సమాచారాన్ని, మన దేశ సమగ్రతను, మన దేశ అభివృద్ధిని, మన దేశానికి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ద్వారా దొంగలిస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త. పాకిస్తాన్ అమ్మాయితో భారతీయుడు ప్రేమ వ్యవహారం అంటే మొన్న వెళ్ళారు మన యూట్యూబర్లో ఒక ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర వీడియోలు చేస్తూ ఉంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి బాగా ఇంట్రాగేషన్ చేశారు. అసలు నీకు వాళ్ళకి శత్రు దేశాలు అవన్నీ. మీతో ఎవడు మాట్లాడుతుండో చూసుకోండి. వాడు పాకిస్తాన్ వాడా, ఇంకోకూడా ఎక్కువ డీప్ డోంట్ టేక్ డీప్ ఫ్రెండ్షిప్స్. మనకొద్దు రిలేషన్స్. ఆట ఆడుకున్నావా బంద్ చేసినావు అంతే. వాడికి నీ వాట్సాప్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి? ఆట ఆడుకున్నావు వచ్చేసినావు అంతే. నేను పోయి వాట్సాప్ నెంబర్ ఇచ్చిండంట. వాడు తెలియరాదా? వాడు వాట్సాప్లో వీడియో కాల్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆవిడ ఫోన్ ఎత్తితే మరి వాడు స్క్రీన్ రికార్డ్ చేసి మళ్ళీ వెనకే పంపాడు. మీరు వాట్సాప్లో ఫోన్ ఎత్తేటప్పుడు మీకు ఈ కెమెరా ఉంది కదా, అన్నోన్ నెంబర్ నుంచి మీకు వీడియో కాల్ వచ్చినప్పుడు ఈ కెమెరా మీద ఫింగర్ పెట్టండి. వాట్ విల్ హ్యాపెన్స్? కెమెరా మీద ఫింగర్ పెడితే ఏమవుతుంది? నీ ఫేస్ కనిపించదు. వాడిని చూడండి, వాడు అట్లాంటి కథలు పడుతున్నాడు అనుకో, కట్ చేసేయండి. ఓకేనా? మీకు అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్స్ వచ్చినప్పుడు ఇలా ఇంకో ఈ వాట్సాప్ వెబ్ కెమెరా మీద ఫింగర్ పెట్టండి. ఆ తర్వాత చూడండి, వాడు కొంచెం ఎక్కువ తక్కువ కథలు పడుతుంది తెలియని వాడైతే వెంటనే కట్ చేయండి. ఓకేనా? మోస్ట్ ఇది అమ్మాయిల కోసం. అన్నోన్ వాట్సాప్ కాల్స్కి ఆన్సర్ చేయండి, అన్నోన్ లింక్స్ని స్ప్రెడ్ చేయండి, అన్నోన్ ఫార్వర్డ్ మెసేజెస్ని ఎప్పుడు కూడా కొంచెం కూడా ఖాతరు చెయ్యొద్దు. గుర్తుపెట్టుకోండి, సొసైటీ అస్సలు బాగా అభివృద్ధి చెందుతున్న దేశంలో క్రైమ్ కూడా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ ఎంతైతే అభివృద్ధి చెందిందో టెక్నాలజీలో కూడా ఆ ఫేక్ అనేది అభివృద్ధి చెందింది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ని ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మంచి జరుగుతుంది. ఇంటర్నెట్ని ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత చెడు. కత్తితో మనం కూరగాయలు కోయొచ్చు, పీగలు కోయొచ్చు. ఓకేనా? కత్తితో మనం కూరగాయలు కోయొచ్చు, పీగలు కోయొచ్చు. అలానే మన టెక్నాలజీతో మనం మంచికి వాడుకోవచ్చు, చెడుకి కూడా వాడతారు. పర్సనల్ డేటాని షేర్ చేయొద్దు. అన్నోన్ నెంబర్స్ అండ్ అన్నోన్ కాల్స్ని క్లిక్ చేయొద్దు. వాట్సాప్ అండ్ స్టేటస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని లిమిట్లో వాడండి. ఒకవేళ హైదరాబాద్లో అమ్మాయికి జరిగినట్లు, లేకపోతే ఆ 30,000 రూపాయలు 300 ఫ్రిడ్జ్ జోడు జరిగినట్లు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి, లేదా మీ పెద్దల్ని సంప్రదించండి, లేదా మాలాంటి వాళ్ళని సంప్రదించండి. మీకు మీరుగా వెళ్ళి ఏ సమస్య నుంచి బయటికి రాలేదు. గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనేది చాలా విలువైనది. వింటున్నారా బ్రోస్? ఏ లిజన్, అట్టిపళ్ళు వస్తే అందరికి వస్తాయి, నేను కూడా తింటాను. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, మస్తు అడవాడికి వచ్చిన మీకోసమనే. ఓకేనా? లైఫ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఒక గోల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకేనా? ఒక లక్ష్యం అనేది ప్రతి ఒక్కరు మనిషిగా పుట్టాం చచ్చిపోతామంటే సరిపోదు. మనం బతికినందుకు మన పేరెంట్స్ గర్వపడాలి. పేరెంట్స్ గర్వపడినా వాళ్ళ పేరెంట్స్ సిగ్గుపడకుండా బతకాలి. మనం ఈయన నేను ఎందుకు కలదని భయపడద్దు, బాధపడద్దు. నీ తల్లిదండ్రులు రెస్పెక్ట్ యువర్ టీచర్స్, రెస్పెక్ట్ యువర్ కెరియర్, రెస్పెక్ట్ యువర్ క్యారెక్టర్. ఈ మూడుట్లకి ఎవడైతే గౌరవం ఇవ్వడు, ఎవడైతే రెస్పెక్ట్ ఇవ్వడు, వాడు ఉంటే జైల్లోనే ఉంటాడు, లేకపోతే రోడ్ల మీద దుబారాగానే తిరుగుతాడు. రెస్పెక్ట్ యువర్ టీచర్స్, రెస్పెక్ట్ యువర్ కెరియర్, రెస్పెక్ట్ యువర్ క్యారెక్టర్. ఈ మూడుట్లు నువ్వు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తావో నీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన చైర్మన్ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. స్టాఫ్కి అండ్ నాతో పాటు వచ్చిన మిత్రులకి, మాధవి మేడానికి, నెక్స్ట్ ఆర్కే సార్కి. సార్ థ్యాంక్ యూ. రండి పర్లేదు. మీ సార్ నిజంగా చాలా మంచి వ్యక్తి. రండి. ఓకే, నాకు అర్థమైంది మీ సార్ మీద ఉన్న మీకు ఫ్యాన్స్ అభిమానం అనుకుంటా. నిజంగా అండి, మీకోసం అంటే మనోడు ఎప్పుడైనా సరే, నాకు ఎప్పుడైనా గత 3 రోజుల నుంచి నేను ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నా. ఆయన ప్రతి మాటకు ముందు ఒకసారి, మాటకు వెనకాల ఒకసారి, మా స్టూడెంట్స్ ఏదైనా మాట్లాడండి, వాళ్ళ లైఫ్ బాగుంది. నిజంగా చెప్తున్నా,
నేను ఏదో ప్రైజ్ చేస్తే అది నాకు అవన్నీ నాకు ఫేక్ మాటలు నేను మాట్లాడాను. చెప్పాడు మా కాలేజ్ గురించి 10 మందికి తెలియాలి, మా కాలేజ్లో మంచి స్టాఫ్ ఉన్నది, మంచి ఫ్యాకల్టీ ఉన్నది, మా చైర్మన్ సారు 100 రెట్లు అంటే ఈయనకి బాగా సపోర్ట్ చేస్తారు, మీ గురించి చాలాసేపు చెప్పారు సార్. మనోడు చాలా ఇట్లాంటి కార్యక్రమాలకి అవకాశం ఇస్తూ ఉన్నారు, యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. అండ్ మన మేడం గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం కూడా. మేడం కానీ సార్ కానీ మన చైర్మన్ గారు కానీ మీ స్టాఫ్ అంతా కానీ ది బెస్ట్ ఫ్యాకల్టీ యూ హ్యావ్. మేడం నుంచి మాత్రం మీరు ఒకటి నేర్చుకోండి. మేడం నుంచి ఏం నేర్చుకుంటారు? మేడం నుంచి సాఫ్ట్ రిసీవింగ్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, మీరు ముందుకు వెళ్ళాలి, మళ్ళీ మీ సక్సెస్ ప్రోగ్రామ్ రోజు మళ్ళీ మేము రావాలి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.